ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. సోమ ప్రదోష వ్రత పూజా గదిలో సోమవారం త్రయోదశి తిథి వస్తే సోమ ప్రదోష వ్రతం అని చెప్పబడింది. మత విశ్వాసాల ప్రకారం సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులు శివునికి ఎంతో ప్రీతిపాత్రులు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల ప్రదోష కాలంలో శివుని పూజలు కథలు చేసేవారికి ఆపదలను శివుడు తప్పకుండా దూరం చేస్తాడు. ప్రదోష వ్రత కథ. అన్ని ప్రదోష వ్రతాలలో సోమ ప్రదోష వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెల త్రయోదశి రోజున ప్రదోష కాలంలో సాయంత్రం ప్రదోష వ్రతాన్ని పూజిస్తారు. ప్రదోష సమయంలో కైలాస పర్వతంలోని రజత్ భవనంలో మహాదేవుడు ఈ సమయంలో నృత్యం చేస్తారని మరియు దేవతలు అతని గుణాలను మెచ్చుకుంటారని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో భోలేనాథ్ అనుగ్రహంతో వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రదోష కాలంలో శివుడిని పూజించే భక్తుల పాపాలను శివుడు నాశనం చేస్తాడని సోమ ప్రదోష వ్రతం కథలో ఉన్నట్లుగా శివుడిని ఆరాధించే భక్తుడికి ఉత్తమ స్థానం మరియు సంతోషం లభిస్తాయని నమ్ముతారు. సోమ ప్రదోష వ్రతం కథ ప్రకారం ఒక నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆమె భర్త చనిపోయాడు. అతనికి ఇప్పుడు ఆశ్రయం లేదు కాబట్టి ఉదయం పుట్టిన వెంటనే కొడుకుతో కలిసి భిక్షాటనకి వెళ్ళేది. భిక్షాటన చేస్తూ తనకు తన కొడుకును పోషించేది. ఒకరోజు బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వస్తుండగా గాయపడిన స్థితిలో ఒక బాలుడు మూలుగుతూ కనిపించాడు. బ్రాహ్మణుడు దారితో అతన్ని ఆమె ఇంటికి తీసుకువచ్చాడు. ఆ బాలుడు విదర్భ యువరాజు. శత్రు సైనికులు అతని రాజ్యంపై దండెత్తారు. అతని తండ్రిని బందీగా పట్టుకుని రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకున్నారు. కాబట్టి అతను అక్కడ మరియు ఇక్కడ తిరుగుతున్నాడు. యువరాజు బ్రాహ్మణ కుమారునితో బ్రాహ్మణుని ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అప్పుడు ఒకరోజు అంశుమతి అనే గంధర్వ యువతి యువరాజుని చూసి అతనితో ప్రేమలో పడింది. మరుసటి రోజు అంశుమతి తన తండ్రులను రాకుమారుని కలవడానికి తీసుకువచ్చింది. అతను కూడా రాజుగారిని ఇష్టపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత యువరాజు మరియు అంశుమతికి వివాహం చేయాలని అంశుమతి తల్లిదండ్రులకు శంకరుడు కలలో ఆజ్ఞాపించాడు. అతను అలాగే చేశాడు. బ్రాహ్మణుడు ప్రదోష వ్రతాన్ని ఆచరించేవాడు. తన ఉపవాసం ప్రభావంతో మరియు గంధర్వరాజు సైన్యం సహాయంతో యువరాజు విదర్భ నుండి శత్రువులను తరిమివేసి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి పొంది తరువాత సంతోషంగా జీవించాడు. యువరాజు బ్రాహ్మణ కుమారుని తన ప్రధానమంత్రిని చేశాడు. బ్రాహ్మణుల ప్రదోష వ్రతం యొక్క గొప్పతనం ద్వారా యువరాజు మరియు బ్రాహ్మణ కుమారుడు రోజులు ఎలా మారతాయో అదే విధంగా శంకరుడు కూడా తన ఇతర భక్తుల రోజులను మారుస్తాడు. కావున సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులందరూ ఈ కథను తప్పక చదవండి లేదా వినండి. సోమ ప్రదోష రోజున శంకరుని అభిషేకం రుద్రాభిషేకం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భోలేనాథుని నిజమైన హృదయంతో పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అబ్బాయి లేదా అమ్మాయి వివాహాలలో అడ్డంకులు తొలగిపోతాయి. సంతానం కలగాలని కోరుకునే వారు ఈ రోజున పంచగవ్యతో మహాదేవునికి అభిషేకం చేయాలి. మరోవైపు లక్ష్మిని పొందాలని మరియు తమ వృత్తిలో విజయం సాధించాలని కోరుకునే వారు శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత పూలదండలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ శివుని ఆశీస్సులు చేకూరుతాయని నమ్ముతారు.